ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఎందుకు ఇలా అవుతుంది అంటారు? ఏమోలే, వెళ్ళి గూగుల్ చేద్దామని కూర్చుంటే పండు ఏంటి కూర్చున్నావు, ఇంటికి రావా అని అడిగింది మా సునీత. వెళ్దామా మమ్మీ అప్పుడే అని నేను అడిగితే, వదిన గారు మీరు పూర్తిగా మా ఇంటికి వచ్చే టైం త్వరలో నాకు కనిపిస్తుందిలే అని చెప్పింది సాత్విక వదిన సర్కాస్టిక్గా. దానిదేముంది మరదలి గారు, అనుకుంటే రేపో మాపో అయినా నిజం అయిపోతుంది అని చెప్పి నేనున్న రూమ్లోకి వెళ్ళాను బట్టలు ప్యాక్ చేసుకోవడానికి. సునీత, ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట ఏం చేస్తావు, బాక్స్ కట్టాను చూడు అని చెప్పి విమల అత్తయ్య సునీతకి బాక్స్ ఇచ్చింది. అందరికీ బాయ్ చెప్తుంటే విమల అత్తయ్య కొత్తగా అంటే కొత్తగా అని కాదులే, ఆవిడకి ఇలాంటి సీన్ మాటి మాటికి రాదేమో, నన్ను దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెడుతూ, త్వరగా పెళ్లి చేసుకోండి వసు, ఒక్కదాన్ని ఉండి ఉండి బోర్ కొట్టింది, నీలాంటి అల్లరి పిల్ల కావాలి నాకు అని చెప్పి వదిలింది. ఆవిడని నేను కూడా తిరిగి హక్ చేసుకుంటూ, నేను అల్లరి చేస్తే మీరు మీ అబ్బాయి కోప్పడతారత్తయ్య అని చెప్పి మీకోసం ఈ కిస్ అంటూ ఆవిడ బొగ్గున పెదవులద్ది కారెక్కాను నేను. మా ఇల్లు గంటలో వచ్చేస్తే డ్రైవర్ రిటర్న్ అయిపోయాడు. ఈ గ్యాప్లో మనం విరాట్కి మెసేజ్ చేస్తే రిప్లై కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అనుకుంటూ ఉంటే నా మంచి బుర్ర, వసే పండు విరాట్ డ్రైవింగ్లో ఉంటాడు కదే అని తిట్టేసరికి యా ఎస్ అనుకుంటూ సైలెంట్ అయిపోయాను నేను రఘు సునీత కాసేపు రెస్ట్ తీసుకొని తిందామని గుర్తించి అమ్మ విమల అత్తయ్య పంపించిన చేపల పులుసు క్యారీ ఓపెన్ చేసి వడ్డించింది. నాన్న అమ్మ తింటూ ఉన్నారు. నేను విరాట్ ఎప్పుడు రిప్లై ఇస్తాడా అని చూసుకుంటూ అన్నంని ఫిష్ని పిసుకుతూనే ఉన్నాను. అప్పటికే అమ్మ వాళ్ళది తినడం అయిపోయింది. నాకు విరాట్ మీద చాలా మిస్సింగ్ ఫీల్ వచ్చి ప్లేట్ని విరాట్ తినిపించింది గుర్తు చేసుకుని కెలుకుతూ ఉంటే మా సునీత, ఏయ్ పండు ఏంటి అదేనా తినడం, సరిగ్గా తిను అంటూ కసిరింది. అంటూ సాగదీసి మళ్ళీ కూడా అలాగే తినకుండా ఉన్నాను. ఇక మా అమ్మనే తిట్టి ఒక ముద్ద తీసి నా నోట్లో పెట్టబోయింది. నన్ను కసురుకొని మరి అమ్మా అంటూ నేను సునీత వైపు చూసేసరికి నాన్నకి ఫోన్ వచ్చింది. 1 నిమిషం నేను మారం చేస్తూ టైం గడిచిపోతే నాన్న నేను వస్తున్నాను వర్మ అని చెప్పాడు. మమ్మీ నా నోటి దగ్గరికి తీసుకువచ్చిన అన్నం ముద్ద పక్కకి నెట్టేస్తూ, ఏంటి రఘు అప్పుడే మావయ్య కాల్ చేశారు, కంపదీసి సాయంత్రం జరిగిన దానికి నాకు పెళ్ళప్పుడే ఫిక్స్ కానీ చేయలేదు కదా అని అడిగాను నేను. పండు నువ్వు సైలెంట్గా ఉండు అంటూ అమ్మ నన్ను గదిమి ఏమైందండి అని అడిగింది. నాన్న వర్మ కాల్ చేశాడు సునీత, రమ్మన్నాడు, మనం వెళ్ళాలి అని తత్తరబత్తరగా చెప్పాడు. అవి ఏవో పెద్దోళ్ళ ముచ్చట్లు అనుకుంటూ మా రఘు సునీత నన్ను ఎక్కడ ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతారో అన్న భయంతో నేను కూడా వస్తాను తీసుకొని వెళ్ళండి అని ఆర్డర్ చేస్తున్నట్టుగా చెప్పాను నేను. సునీత నువ్వు పండును చూసుకో, నేను వెళ్ళి ఆటో మాట్లాడుతాను అని చెప్పి నాన్న బయటికి వెళ్తే అమ్మ కూడా నా వంకనే చూస్తూ ఉంది. తనకు కూడా ఏమీ తెలియదు కదా, అందుకేనేమో అనుకున్నా. సునీత పండుని పట్టుకో అని చెప్పి ముగ్గురం మళ్ళీ విరాట్ వాళ్ళ ఇంటికి బయలుదేరాం మేము. ఏమైంది అబ్బా వీళ్ళకి కొంపదీసి పెళ్లి ముహూర్తానికి కూడా నన్ను కూర్చోబెట్టుకుంటున్నారా అనుకుంటూ ఆటోలో నుండి మా ఊరి రాత్రి అందాలను చూస్తూ ఉన్నాను నేను. మరో గంటలో మేము విరాట్ ఇంటికి చేరేసరికి హాల్లోకి వెళ్తే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు మాకు. పనమ్మాయి వచ్చి అందరూ ఈ రూమ్లో ఉన్నారండి అంటూ ఒక రూమ్ చూపించింది. అక్కడికి వెళ్ళి చూస్తే విమల అత్తయ్య బెడ్పై పడుకొని ఉంది. ఏమైంది అనుకుంటూ అత్తయ్య దగ్గరగా వెళ్తే నేను కంట్రోల్ చేయలేకపోయానురా, అందుకే మత్తిచ్చారు డాక్టర్.
మీరు తన దగ్గర ఉంటారు కదా అని పిలిచాను అన్నాడు వర్మ అంకుల్ ఏడుస్తూ. ఆంటీకి బీపీ డౌన్ అయినందుకు ఏడుస్తున్నారా అనుకుంటూ అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. రే వర్మ, అసలు ఏమైంది అని నాన్న అడిగేసరికి విరాట్ అంటూ చెప్పలేక సైలెంట్ అయిపోయాడు వర్మ అంకుల్. అంతలో భాస్కర్ అంకుల్ పరిగెత్తుకుంటూ వచ్చి, వర్మ, మనం ఒకసారి వెళ్ళాలి, రమ్మని ఇన్స్పెక్టర్ కాల్ చేశాడురా అనడంతో వర్మ అంకుల్ని లేపి, నాన్న రారా వెళ్దామని అడిగాడు. నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది. విరాట్ అని అంటున్నారు. రఘు, విరాట్ అంటున్నారు ఏంటి? తను బెంగళూరు వెళ్ళాడు కదా, ఊరికే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉండండి, నేను విరాట్కి కాల్ చేస్తాను అని చెప్పి విరాట్ నెంబర్కి కాల్ చేశాను నేను. అది స్విచ్ ఆఫ్ అని చెప్పేసరికి ఈ అబ్బాయి గారు అప్పుడే రీచ్ అయ్యి ఫ్లైట్ మోడ్లో పెట్టుకుని, బాబున్నారా, రీచ్ అయ్యాను అని ఇంటి దగ్గర వాళ్ళకి కాల్ చేసి చెప్పొచ్చు కదా అని అంటూ మళ్ళీ విరాట్కి కాల్ చేస్తూనే ఉన్నాను నేను. రఘు నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తూ, పండు వద్దురా, ఒక్క క్షణం ఉండు అని చెప్తుంటే నాన్నని వదిలించుకొని, ఏంటి నాన్న విరాట్ ఫోన్ ఎత్తడం లేదు అంటూ అప్పుడు భయంగా అడిగాను. ఒక కంటిలో నీళ్లు జలజల రాలిపోతూ ఉన్నాయి నాకు. అప్పుడే భాస్కర్ అంకుల్కి ఫోన్ రావడంతో అంకుల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ, మేమొచ్చి మాట్లాడే వరకు ఉండండి అని చెప్పి, వర్మ మనల్ని ఒకసారి రమ్మంటున్నారా కన్ఫర్మేషన్ కోసమని చెప్పాడు భాస్కర్ అంకుల్. కానీ నేను రాలేనురా, నాకు భయం వేస్తుంది అని వర్మ అంకుల్ చిన్నపిల్లలాగా ఏడుస్తూ ఉంటే, వర్మ, ఒకసారి మనం వెళ్ళి కన్ఫర్మ్ చేసుకునే వరకు మనం ఒక నిర్ణయానికి రాకూడదు అని చెప్పి వర్మ అంకుల్ని లేపి ఫేస్ వాష్ చేసి తీసుకొని వెళ్ళారు. సాత్విక వదిన యామిని ఆంటీ అమ్మ విమలాతేని చూసుకుంటూ ఉంటే నేను వస్తాను అన్నాను వెళ్తున్న వాళ్ళతో. పండు, నువ్వు వద్దు, మేమే మళ్ళీ వచ్చి తీసుకొని వెళతాను అని రఘు అంటుంటే, నో నాన్న, నేను వస్తాను అంటూ ఖచ్చితంగా చెప్తే, ప్రశాంత్ అన్నయ్య నన్ను దగ్గరికి తీసుకొని పండును కూడా తీసుకువెళ్దాం బాబాయ్, తను కూడా తెలుసుకోవాలి కదా నిజమేంటో అని ప్రశాంత్ అన్నయ్య నన్ను కూడా తీసుకొని వెళ్ళి కారులో కూర్చోబెట్టాడు. నేను, నాన్న, ప్రశాంత్ అన్నయ్య, భాస్కర్ అంకుల్, వర్మ మామయ్య అందరం కలిసి వెళ్ళాము. వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు కూడా నాకు తెలీదు. ఒక అరగంట ప్రయాణం తర్వాత ఒక చోట కారు ఆపారు. ప్రశాంత్ అన్నయ్య, అక్కడ మొత్తం స్మాష్ అయిపోయి ఉంది. అది ఘాట్ ఏరియా. బెంగళూరుకి వెళ్ళే రూట్లో ఒక బస్ మొత్తం ఒరిగిపోయి ఉంది. దాని ఎదురుగా 2 కార్స్ కొట్టుకొని ఉన్నాయి. కానీ ఎవరి అదృష్టం ఏది కూడా లోయలోకి పడిపోయలేదు. రఘు, ఇక్కడికెందుకు తీసుకుని వచ్చారు అని నేను అడుగుతూ ఉంటే, పండు అంటూ నా భుజం చుట్టూ చేయి వేసి అక్కడున్న గుంపుగా ఉన్న పోలీస్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. సార్ అని భాస్కర్ అంకుల్ పిలవడంతో, ఈ నెంబర్ ప్లేట్ ఇంకో కార్కి ఉన్నింది. ఆ నెంబర్ మీద ఎంక్వైరీ చేస్తే మీ అబ్బాయి పేరు మీద ఉండింది. డీటెయిల్స్ కనుక్కొని కాల్ చేశాం. కార్ స్మాష్ అయింది, కానీ బాడీ కనిపించలేదు ఇంకా అని పోలీస్ అంటున్న మాటలు సగం మాత్రమే నా చెవుల్లోకి ఎక్కాయి. ఎందుకంటే నేను అప్పటికే నాని బ్లౌజ్ అబ్బాయిగా విరాట్ వచ్చి నన్ను తిప్పిన కార్ని కనిపెట్టేశాను కాబట్టి దాని దగ్గరికి వెళ్ళబోయాను. ఒక కానిస్టేబుల్ ఆపేసి, మేడం మంటలు ఉన్నాయి, వెళ్ళొద్దు అంటూ ఆపేస్తుంటే నా ప్రాణమే అందులో పోయింది అని గట్టిగా అరిచి కాలి నిప్పులుగా అయిపోయిన వాటిని తొక్కుకుంటూ ముందుకు వెళ్ళాను నేను. చాలామంది బస్లో ప్రయాణికులని అంబులెన్స్లోకి ఎక్కిస్తూ ఉన్నారు. ఎదురుగా కారు వైపు చూస్తే అందులో ఉన్న 3 మనుషులు దెబ్బలతో విలవిలలాడుతూ ఉన్నారు. అందరూ ఉన్నారు. నా విరాట్ ఎక్కడా అని చుట్టూ చూస్తూ ఉన్నాను నేను. అప్పటి నుండి నేను గమనించుకోలేదు, కానీ
నా కన్నీళ్లు పడి నిప్పులు ఆరిపోయిన సౌండ్ వచ్చే వరకు తెలీదు నేను అంతగా ఏడుస్తున్నాను అని. పోలీసులు వద్దు అంటున్నా అంతా వెతికాను నేను, కానీ నాకు కూడా విరాట్ కనిపించలేదు. విరాట్ అని ఏడుస్తూ గట్టిగా అరిచి ఆ నిప్పుల మీదే కుప్పకూలిపోయాను నేను. సంవత్సరంలో నాకు తెలియని రంగుల లోకాన్ని చూపించావు. జీవితాంతం నాతో ఉంటాను అని ప్రామిస్ చేశావు. మరి నీ ప్రామిస్ బ్రేక్ చేస్తావా? విరాట్, నువ్వు నాకు కావాలి, ఒక్కసారి నా ముందుకు రావా అంటూ నిప్పులన్నీ చేత్తో పట్టుకొని ఎగజల్లుతూ విరాట్ లేని లైఫ్ నాకు కూడా వద్దు అంటూ అరుస్తూ ఎదురుగా ఉన్న లోయలోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.